Yeah, I'm a sea person. I really love to go to lonely places. వాడి కోసం వచ్చాను. ఓకే ట్రైన్ వచ్చింది. బాయ్. గుడ్ మార్నింగ్. రే ఫాల్తూస్, ట్రైన్ వచ్చి చాలా సేపు అయింది. లేవాలని తెలీదారా? ట్రైన్ కి పంక్చువాలిటీ ఉన్నా లేకపోయినా నీకుందిగా. ఎలాగో వచ్చి లేపుతావని కాన్ఫిడెన్స్ తో పడుకున్నా. ముంబై వెళ్ళి మారావనుకున్నాను రా. మనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ని మార్చుకోకూడదు కదా కిల్లర్. సంపుతాను బిడ్డ నేను. ఏ కిల్లర్, ఇంతకు ఇంట్లో చెప్పావా? సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం గిటార్ ప్లే చేసినంత ఈజీ కాదమ్మా. చెప్పలేదంటే చెప్పు కిల్లర్. ఇదే ట్రైన్ రిటర్న్ వెళ్ళిపోతాను. సరేరా. చల్ దిగరా. రాపావేంటి? సమంత డిలక్స్ బాయ్స్ హాస్టల్. వీక్లీ ట్వైస్ గుడ్డు, ఎవ్రీ సండే కోడికూర, మంత్లీ 4500. ఈ మ్యాటర్ నాకెందుకు చెప్తున్నావు? అంకుల్ ఒప్పుకోకపోతే నువ్వు ఉండాల్సింది ఇక్కడేరా. ఇంకా ఇంట్లో చెప్పలేదా? చెప్పలేదు, చెప్పి ఫోన్ చేస్తాను. పారిపోవడానికి ట్రై చేయకరా. అంకుల్ కి నువ్వు వచ్చినావని తెలుసు. అసలు బుద్ధుందే? ఏం చేసినామంటే ఏం చేసి వచ్చాడు? ఎందుకండి వాడి ఇంట్లోకి ఇలా అడుగు పెట్టగానే తిడుతున్నారు? మనం ఎంబీఏ చేయమని ముంబై పంపిస్తే ఏం చేశాడు తెలుసా? భుజానికి ఒక గిటార్ తగిలించుకుని వస్తాడా? అసలు మ్యూజిక్ ఒక కెరీరా? రేపు నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పాలి? బ్యాండ్ మేడం వాయిస్తున్నాడని చెప్పాలా? అదే నేను చెప్పినట్టు చదివి ఉంటే మంచి ఉద్యోగం, 5 అంకెల జీతం, లైఫ్కో సెక్యూరిటీ ఉండేది. కరెక్టేమా, మీరు చెప్పినట్టు చదువు ఉంటే నా లైఫ్ బాగుంటుంది. కానీ నేను అనుకున్నది చేస్తే ఇంకా బాగుంటుంది. చూసావా, చేయాల్సిందంతా చేసేసి నాకు గీతోపదేశం చేస్తున్నాడు. భవిష్యత్తు మీద భయం ఉంటే కదా. అదేం లేదు అంకుల్, ఇప్పుడు మ్యూజిక్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఏంటమ్మా నువ్వు కూడా ఎంతసేపు నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడమే కానీ అంకుల్ గురించి ఆలోచించవా? ముందు మీరు కూర్చోండి. అంకుల్, మీ కోపంలో రీజన్ ఉంది. వాడు చదువుకోకపోవడం తప్పే. ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ వాడు మనందరినీ కాదని మ్యూజిక్ నేర్చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయలేము. వాడి మీద, వాడి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. వాడి లైఫ్ సెటిల్ అయ్యే వరకు వాడి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది. నీ ఇష్టం. అర్జెంట్గా థ్యాంక్స్ వేసుకో. వెళ్ళి పని చూసుకోవే. సమంత బాయ్స్ హాస్టల్. సంపుతాను బిడ్డ. స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. అమ్మా, నాకు అవార్డు వస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. పోరా. చందు అంటే నువ్వేనా? నువ్వు ఎప్పుడు లేట్ గా వస్తా ఉంటావు కదా. నువ్వు వస్తే టీచర్ ఇక్కడే కూర్చోమన్నారు. ఎందుకు? ఏదో మ్యూజిక్ ఆడిషన్ ఉందంట. మ్యూజిక్ ఆడిషన్ మర్చిపోయాను రా బాబు. అటు ఇటు తిరగద్దన్నారు. ఇక్కడ సిగరెట్ తాకొద్దు. ఇది కూడా మీ టీచరే చెప్పిందా? కామన్ సెన్స్. ఏ చాటర్ బాక్స్, డాన్స్ ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? కోతి. ఎందుకంటే నేను నీలాగే లేట్ గా వచ్చాను. స్ట్రింగ్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకో. పెట్రోల్ తెచ్చుకున్నావా? నీకు నచ్చింది కాకుండా వాళ్ళు అడిగింది ప్లే చేయి. డోంట్ గెట్ టెన్స్డ్, బీ కూల్. ఓకే? ఆపుతావా నీ ఎఫ్ఎం రేడియో? ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళే పిల్లాడి కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్పరు. అయినా హైదరాబాద్ లో గిటార్ ప్లేయర్స్ పెద్దగా ఎవరు ఉండరు కిల్లర్. ఈ ఆడిషన్ లో ఖచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతా, నో డౌట్. నువ్వు చందు కదా? నేను రితుని. గుర్తుపట్టలేదా? నువ్వు చందు అయితే తను డెఫినెట్ గా సిరిని. హే రితు. రే రితురా, ఇంటర్ లో మన క్లాస్మేట్. గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినంత అందంగా తయారైందిగా. ఇన్నేళ్ళు ఏమైపోయావు?
ట్రాన్స్ఫర్ అయింది. ఓ అవునా. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఇట్స్ రియల్లీ నైస్ టు సీ యు. సో మీరేం చేస్తున్నారు? కాఫీ 1 కప్ కాఫీ. లేదు, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం. యా ఒకే ఒక కాఫీ. తనకేదో అర్జెంట్ వర్క్ ఉందంట. వెళ్ళని. బాయ్ బాయ్. 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 బాబు షాజహాన్, ముంతాజ్ వెళ్ళిపోయింది, వెళ్దామా? ఎందుకే దాన్ని పంపించేశావు? వదిలేస్తే ఈ రోడ్డు మీద తాజ్ మహల్ కట్టేస్తావని. కుళ్ళుకోకే కిలర్. నీకు ఇంద్రములు కట్టిస్తాలే. సంపుత బిడ్డ నేను. చల్. ఏయ్ చందు, వదల్రా. ఎలా గుర్తుపెట్టారా అండి? నీ ఫేవరెట్ ఆంటీని కదా. ఆఫ్ కోర్స్. వచ్చి 2 రోజులైంది, ఇప్పుడా రావడం? ఆ? సారీ ఎంత స్వీట్ గా సారీ చెప్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. కాలు తేలినట్టుందే ఏంటి కథ, చాలా హుషారుగా ఉన్నావు? ఓ నా దగ్గర సీక్రెట్ ఉంది. సీక్రెటా? ఏంట్రా అది? చెప్పు చెప్పు చెప్పు. నో 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 నో. ఫస్ట్ సిరికి చెప్పి తర్వాత మీకు చెప్తా. కాఫీ. కాఫీ కాఫీ సార్, కాఫీ. నో ఓకే మేడం, హాట్ హాట్ కాఫీ. ముంబై పోయి మ్యూజిక్ నేర్చుకున్నావా, రైల్వే స్టేషన్ లో కాఫీలు అమ్మేవా? నీ మొహం, ముందు కాఫీ తాగు. ఏంట్రా దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నావు? కిల్లర్, ఐ యామ్ ఇన్ లవ్. యా, రితుని చూసినప్పటి నుంచి హైదరాబాద్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ యు నో వాట్, రెయిన్బో చివర నిలుచుని చాంక్ 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 అని గిటార్ వాయిస్తున్నట్టుంది. ఏంటే, ఏ రియాక్షన్ లేదు? నిన్న నువ్వు దోమలు వెళ్లేలా నోరెళ్ళబెట్టి చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో రియాక్షన్ ఇస్తావని. అయినా ఇప్పుడు ఏం చేయాలరా? కేక్ కట్ చేసి కాలనీ అంతా పంచిపెట్టరామంటావా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? మొన్ననే కదరా అంకుల్ తిట్టింది. అర్థం చేసుకుంటావు అనుకున్నా. సంపుతాను బిడ్డ నేను. చైల్డిష్ గా బిహేవ్ చేయకురా. ముందు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇది టైం కాదురా. లవ్ గురించి తర్వాత ఆలోచించొచ్చు. ఆలోచించవచ్చు. దొబ్బే. చెప్పు. ఏంటి సీక్రెట్ రా. సీక్రెట్ కదా ఆంటీ, చెప్పకూడదు. చందు ది చీటర్. ఏమా, ఉదయ్ ఫోన్ చేశాడా? చేశాడన్నయ్య. నెక్స్ట్ మంత్ వస్తానన్నాడు. రాగానే ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడదాం అన్నాడు. సిరి చాలా అదృష్టవంతురాలదనా. తనకి నచ్చిన అబ్బాయి గురించి మనందరికీ చెప్పి ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటోంది. ఏం అదృష్టమో ఏమో. ఉన్నదొకతి. పెళ్ళయ్యాక నన్ను ఒంటరిగా వదిలేసి యుఎస్ వెళ్ళిపోతుంది. అసలు ఈ చందు సిరిలే ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే మన కళ్ళ ముందే ఉండేవాళ్ళు. లేదమ్మా, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ వేరు. సిరి చదువుకుంటూ డాన్స్ నేర్చుకుంటే వీడు చదువు వదిలేసి మ్యూజిక్ నేర్చుకున్నాడు. వీడికి లైఫ్లో క్లారిటీ లేదు. సిరికి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. వీడిద్దరూ ఇలా ఉండడమే బెటర్. ఈ రోజు నువ్వు లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళను. ఎందుకు? నేను మీ టీచరు కటిఫ్. నేను కూడా కటిఫ్. అవునా? డెవిల్ కదా. కదా. నన్ను బాగా తిట్టుకుంటున్నారా? అమ్ము టీచర్. రాత్రంతా ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆలోచించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా అన్నీ నాలా ఒక ప్రాసెస్లో జరగాలంటే ఎలా? లైఫ్లో ఏదైనా నీలా ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశాను రా. నేనే ఫూలిష్గా బిహేవ్ చేశానే. నేనే హర్ట్ చేశాను రా. నో కిల్లర్, ఐ హర్ట్ యూ. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాంబే నుంచి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నావు కదా.
నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు 3 years. 3 ఇయర్సా 3 ఇయర్స్లో పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరెక్కడ ఉంటారో అంటే పెళ్ళైతే ఫ్రెండ్షిప్ ఉన్నదా? వచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటే ఉంటుంది. నా ఉదయ్ అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు? నేను చాటింగ్ ఫోన్లో మాట్లాడడం తప్ప అతను ఇంకా డైరెక్ట్గా కలవనే లేదు. ఉదయ్ నీలా కాదురా, ఓపెన్ మైండెడ్. ఓహో, మనసులో ఏది పెట్టుకోడు. ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. ఆహా, అయితే నా రితు కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా 3 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్. రే ఫాల్తూస్, హూ మీ? వెళ్ళి రితుని వెతుకుదామా? ఏ కిల్లర్, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ తేవద్దు. ప్రేమ అంటే చింతపండు వ్యాపారం కాదని ఒప్పుకుంటున్నాను రా ఫాల్తూస్.